మండలం అంటేనే కొద్దిగా వర్షాధారితంగానే ఉంది. డ్రై ల్యాండ్ ఉండి ఇక్కడ బోర్లు వేసినా కూడా గత వేసవి కాలంలో కూడా ఇబ్బంది పడడం జరిగింది తాగునీటికి కూడా. ఇలాంటి పరిస్థితుల్లో మన రైతులకి ఎంతో శుభ సూచకంగా ఈరోజు మన సీతారామ ప్రాజెక్టు ఇనాగరేషన్ జరగడం చాలా ఆనందదాయకం. దీని వెనకాల మన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన కృషి మనం మరవలేము. ఎందుకంటే గత పాలకులు తీవ్రంగా నిర్లక్ష్యం చేసి ఓన్లీ కాళేశ్వరం అనే ప్రాజెక్టు మీద లక్షల కోట్లు వ్యయం చేసి దాన్ని ప్రజాధనం అంతా దుర్వినియోగం చేసి ఈ సీతారామ ప్రాజెక్ట్ని అట్లా మూలన పెట్టి ఉంచారు. మనం మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, బట్టి గారు కానీ, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ ప్రత్యేక దృష్టి సారించి మన సీతారామ ప్రాజెక్టుని ముందడుగు వేయించడము, దానికి మన ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా సహకరించడం చాలా ఆనందదాయకం. దీనిలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ ఈ పనులు ప్రారంభించుకోవడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ రైతులందరూ సహకరించి, సర్వే కూడా సహకరించి ఈ పనులు ప్రారంభించుకోవడంలో తోడ్పడ్డారు. అలాగే మన కరీముల్లా గారు చెప్పినట్టు రైతులందరికీ కూడా గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా తగు న్యాయం జరుగుతుంది. ఏదైతే గవర్నమెంట్ వాగ్దానం చేశారో మీకు ఏదైతే న్యాయబద్ధంగా ఉంటుందో అంత పరిహారం ఇప్పించడము, అలాగే ఏదన్నా మీకు కొంచెం మిగిలిపోయిన భూమి పక్కన ఉన్న ఒక కుంట అట్లా ఉన్నా కూడా మేము అది కూడా ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కటి మీరెవ్వరూ కూడా అపోహ పడవద్దు, ఆందోళన చెందవద్దు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మీకు అమౌంట్ అయితే గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఒక నెల అటో ఇటో అయినా సరే మనం వచ్చిన తర్వాతే యాతాలకుంటకు కూడా రైతులకు కూడా మిగిలిపోయిన అమౌంట్ కూడా మనం ఇప్పించడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మనం అందరికీ ఇస్తాం. మీరు దయచేసి సహకరించి ఈ పనులు త్వరితగతిన అయితే కనుక మనకిప్పుడు మన వేంసూరు మండలం, సత్తుపల్లి, పెనుపల్లి మండలాలకు కూడా రైతులందరికీ కూడా 2 పంటలు పండడానికి తగినంత నీరు పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసిన కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వారికి మీకు ఒక్కటే సార్ నేను విజ్ఞప్తి చేసేది, మా రైతులకు ఎవ్వరికి కూడా ఎటువంటి అన్యాయం జరగకూడదు. ఖచ్చితంగా సర్వేలో కరెక్ట్గా ఉండండి. కరెక్ట్గా వాళ్ళ చెప్పిన అబ్జెక్షన్స్ కానీ వాళ్ళ ఆవేదన కానీ మనం మొత్తం కన్సిడర్ చేసి మనకు తగిన విధంగా వాళ్ళకి మనము లాస్ట్ పాయింట్ వరకు కూడా మనం నీళ్ళు అందేలా చేయాలి. ఏదైనా కొంచెం చిన్న స్వల్ప మార్పులు ఉన్నా కూడా మనం డిస్కస్ చేసుకొని అధికారులతోటి చేసుకొని చేద్దాం. వాళ్ళకి అనుగుణంగా చేస్తేనే వాళ్ళు సంతోషిస్తేనే మనం కూడా సంతోషంగా ఉంటాం కనుక వాళ్ళకి అనుగుణంగా మనం కూడా చేయాలని మీకు విన్నపం చేస్తూ, అలాగే ఇప్పుడు మనం దీనివల్ల సుమారుగా మనకి 58,097 ఎకరాలకి మనకి ఇవాళ నీరు అందబోతా ఉంది. పనులు పూర్తవుతే దీనికి మనకి ఇక్కడ అయ్యే ఖర్చు కూడా 309 కిలోమీటర్లు, అలాగే 327 కోట్ల ఈ వ్యయంతో మనం ఈ పనులు చేసుకుంటా ఉన్నాము. మీరందరూ కూడా ఇంకొకటి అడుగుతూనే ఉన్నారు, కరీముల్లా గారు నాకు 2 years నుంచి మనకు పట్టా కావాలి అని. అది పరిశీలనలోనే ఉంది. ఒకదాని తర్వాత ఒకటి ఎలక్షన్స్ రావడం వల్ల, ఎలక్షన్ కోడ్ వల్ల కొంచెం లేట్ అయింది. కానీ ఖచ్చితంగా ఒక రోజు వచ్చి మనం జాయింట్ సర్వే చేసి దాన్ని కూడా ఖచ్చితంగా చేస్తాము. ఇదైతే పక్క నేను ఇవాళ కూడా మన పొంగులేటి శ్రీనారాయణ గారి దృష్టికి కూడా ఇవాళ కూడా తీసుకెళ్ళడం జరిగింది. అతి త్వరలోనే మీరు అడిగిన డిమాండ్స్ అన్ని కూడా నెరవేరుస్తామని తెలియజేసుకుంటూ, ఇంకా ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందరికీ కూడా